ఏ విధంగా జరుగుతుందని చూడవచ్చు. అంటే రోజు 45 మినిట్స్ ఉపాధ్యాయుడు బోధిస్తే 45 మినిట్స్ ప్రాక్టీస్ చేయించాలి, అభ్యాసం. ఆ రోజు చెప్పిన పాఠ్యాంశానికి అభ్యాసం చేయించాలి. బట్ అది ఎఫ్ఐఎల్ ప్రోగ్రామ్ మనం చేపిస్తా ఉన్నాము. అదేవిధంగా ఎఫ్ఐఎల్ ప్రోగ్రాంలో కూడా ఒకసారి నేషనల్ అసెస్మెంట్ సర్వే 2024లో జరిగితే మనం 3rd క్లాస్లో స్టేట్లో జాతీయ స్థాయి కంటే రైజింగ్ డిస్ట్రిక్ట్గా వచ్చింది మన పేరు. అంటే నారాయణపేట మారుమూల ప్రాంతంలో ఉండే నారాయణపేట జిల్లా జాతీయ స్థాయిలో మనము కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా రైజింగ్ డిస్ట్రిక్ట్గా వచ్చింది. ఈ 33 డిస్ట్రిక్ట్లో 4 జిల్లాలో రైజింగ్ డిస్ట్రిక్ట్ ఉంటే మన థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది జాతీయ స్థాయిలో పోల్చితే చాలా గొప్ప విషయం సాధించాలి. అంటే విద్యార్థుల్లో ఎఫ్ఐఎల్ను మనం బోధించిన తర్వాత సామర్థ్యాలు మెరుగైనవని నేషనల్ సర్వే, మామూలుగా ఇక్కడ చెప్పే సర్వే కాదు. నేషనల్ సర్వే మంచిగా పర్ఫార్మెన్స్ రావడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్లో కూడా మనము లాస్ట్ ఇయర్కు ఇప్పటికీ పోల్చుకుంటే లాస్ట్ ఇయర్లో 95.18 వచ్చింది. అంతకుముందల 93 ఉన్నది, అంతకుముందల 75 ఉన్నది. కాబట్టి లాస్ట్ ఇయర్ మన ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో, ఈ 5 జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నారాయణపేట జిల్లా మొట్టమొదటి స్థానం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే గతంలో కలెక్టర్ సార్ 10th క్లాస్ ఎస్ఎస్సిలో మనము 95.8 ఎంత వచ్చిందంటే మేడం గారు ప్రతి మంత్లీ రెవ్యూ మీటింగ్లు పెట్టడం, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు, ఎంఈఓలకు స్పెషల్ క్లాసెస్ పెట్టడం, మార్నింగ్ ఈవినింగ్. 10th క్లాస్కి ఇప్పుడు కూడా స్నాక్స్ ఇస్తూ ఉంటాం. ఈవినింగ్ విద్యార్థులకు స్నాక్స్ ఇస్తూ ఉంటాం. కానీ నిన్నే వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్, స్పెషల్ టెస్ట్ జరపడం వల్ల, వీక్ ఫైనల్ జరపడం వల్ల మంచి రిజల్ట్ ఈ సంవత్సరం కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. ఫస్ట్ 10th టెస్ట్లో రాష్ట్ర స్థాయి రావాలని కోరుకుంటా ఉన్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంకా మన జిల్లాలో పిఎంసీ స్కూల్స్ కూడా వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ సహకారంతో 19 స్కూల్స్ పిఎంసీ స్కూల్స్గా పరిగణించింది. ఈ 19 స్కూల్లో ప్రతి ఈ 5 ఏళ్లలో 5 కోట్లు వస్తుంది. ఒక పాఠశాలకు 5 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంజూరు చేస్తూ ఉంది. కాబట్టి దీనికి మండలానికి 22 స్కూల్ కాబట్టి మీరు కూడా పిఎంసీ స్కూల్లో జరిపే యాక్టివిటీస్ అన్నింటినీ గమనించడానికి వీలుంటుంది. అంతేకాకుండా సివిల్ వర్క్స్, గవర్నమెంట్ సివిల్ వర్క్స్ కూడా మన దగ్గర 75 స్కూల్స్లో దాదాపు 10 కోట్లతో సివిల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, మేజర్ రిపేర్స్ కానీ, మైనర్ రిపేర్స్ కానీ, సైన్స్ ల్యాబ్స్ కానీ, లేబర్ రూమ్స్ కానీ సివిల్ వర్క్స్ 10 కోట్లతో జరుగుతూ ఉన్నాయి మండలంలో. కాబట్టి మీరు కూడా సివిల్ వర్క్స్ పరిశీలించవచ్చు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మనము పనిచేస్తూ ఉన్నాం సివిల్ వర్క్స్ పాఠశాల. కాబట్టి ఇవి కూడా మనకు జిల్లాలో మౌలిక వసతుల కోసము అమ్మ ఆదర్శ పాఠశాల వల్ల మనం సివిల్ వర్క్స్ పరీక్షించాలని చెప్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకంలో మనం సక్సెస్ఫుల్గా నడుపుతా ఉన్నాము. కాబట్టి రాష్ట్ర స్థాయిలో మనకు 2వ ర్యాంక్ వచ్చింది. 94.9 మార్క్స్ వచ్చినాయి. మధ్యాహ్న భోజనం అమల్లో పకడ్బందీగా ఫుడ్ సేఫ్టీ గురించి గతంలో మాగంలో వచ్చిన ఇన్సిడెంట్ జరిగాయి. దాంతో పాటు చాలా అలర్ట్ అయ్యి జిల్లా స్థాయిలో ఈరోజు మధ్యాహ్న భోజనం కూడా రాష్ట్ర స్థాయిలో 2వ ప్లేస్ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మనము మంచి మెనూ ఇస్తా ఉన్నాము. పేమెంట్స్ కూడా బిల్స్ కూడా అప్డేట్ ఇస్తా ఉన్నాం. మీకు తెలుసు మహిళా సంఘాలు ఉంటా ఉన్నాము. వాళ్ళకు వెంటనే ఇప్పటి వరకు మనము పేమెంట్స్ చేయడం అనేది జరిగింది. అంటే మ్యాగీ జావా ఇస్తా ఉన్నాము, వీక్లీ 3 ఎగ్స్ ఇస్తా ఉన్నాము. కాడా మండలంలో 4 మండలాల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వచ్చే సంవత్సరము అన్ని స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ కూడా మనం అందిస్తా ఉన్నాం. కిట్ కూడా వస్తుంది. ఈ సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 22 ఐటమ్స్తో కిట్ ఇస్తా ఉన్నాం. దానికి అన్ని ఐటమ్స్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం జరుగుతున్నాం. కాబట్టి అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలకు ఒక స్వీపర్ను కేటాయించడం జరిగింది. ప్రతి ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలలో కానీ ప్రతి పాఠశాలలో స్వీపర్ అటు వాళ్ళు క్లీనింగ్ చేయడం, అదేవిధంగా మొక్కలకు నీళ్ళు కట్టడం, అదేవిధంగా నైట్ డ్యూటీలో చేయడం లేదు. అదేవిధంగా వంట పాత్రలకు ఈ సంవత్సరం 66 లక్షలు కేటాయించారు. ప్రతి స్కూల్కు కొత్త వంట 10 సంవత్సరాల నుంచి లేకుండా సంవత్సరం వంట పాత్రలన్నీ మనం సప్లై చేయడం అనేది
బోధిస్తూ ఉన్నాయి. ఎక్కడ లేవు ప్రైవేట్ స్కూల్లో. మన గవర్నమెంట్ స్కూల్లోనే కంప్యూటర్స్ ఉన్నాయి. ఏఎక్స్ఎల్ ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేశారు. కాబట్టి అది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు లైబ్రరీ బుక్స్ ప్రతి పాఠశాలకి సంవత్సరము లైబ్రరీ బుక్స్ సప్లై చేయడం జరిగింది. ల్యాబొరేటరీ హై స్కూల్లో అన్ని ల్యాబ్స్లో ల్యాబొరేటరీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ 240 పోస్టులు భర్తీ చేయడం జరిగింది డిఎస్సి ద్వారా. ఇంకా జిల్లాలో ఒక 400 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ఉండే జిల్లా నారాయణపేట. 400 పోస్టులు ఖాళీ ఉన్నాయి. తత్వా నారాయణపేట. ఎందుకంటే B17 ఇక్కడి నుంచి బీబీ జిల్లాకి వెళ్ళిపోవడం వల్ల చాలా ఖాళీ అనేది టీచర్లు సర్దుబాటు చేసినప్పటికీ కూడా సర్దుబాటు పరిస్థితుంది. కాబట్టి కొత్త డిఎస్సి మనం రాయడం కూడా జరిగింది. గవర్నమెంట్ దాదాపు 400 విద్యావారికి అవసరమని మనం ప్రపోజ్ చేయడం జరిగింది. రాలేదు ఈ సంవత్సరం అకాడమిక్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా క్రైసిస్ ఏంటంటే టీచర్ సమస్య కాలేజీ ఎక్కువ ఉండేది. అది కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్ జిల్లాలో చాలా చక్కగా పనిచేస్తాం. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ ద్వారా, అదేవిధంగా సిఎస్ఏ ఫౌండేషన్, యంగ్ ఆపరేటర్స్ క్లబ్, ఫైనాన్స్ లిటరసీ, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ మనము ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా ఖచ్చితంగా మన జిల్లాలో చేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నాం. గర్ల్స్ కోసము కేజీబీ ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి మండలంలో. కాబట్టి మన పిల్లలు డాక్టర్స్ కానీ మీరు ఖచ్చితంగా పిల్లలు ఇబ్బంది పడకుండా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు కేజీబీలో అడ్మిషన్ ఇస్తాం. ఎవరైనా గర్ల్స్ డ్రాప్అవుట్ కాకుండా సిక్స్లో కేజీబీలో ప్రతి మండలంలో ఉంది. ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. కాబట్టి ఎక్కడ ఒక వయసు పెట్టాల్సిన పని లేదు. గతంలో చూసుకుంటే మనకు 4-5 ర్యాంకులు వచ్చిన స్టేట్ కేజీబీ 98% రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరం 100% రిజల్ట్ తేవడానికి ప్రయత్నం చేస్తాం. మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ అదేవిధంగా మోడల్ స్కూల్స్ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మీరందరూ మేమంతా చదివినంత గవర్నమెంట్ స్కూల్లో మీరు కూడా చదివి దాదాపు 90% గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. మనం గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయడానికి ఈ సంవత్సరం బడిపాట కార్యక్రమం ద్వారా మేమంతా ఇవ్వడం పోయి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను భారీ స్థాయిలో మనం చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిన ఆశిస్తూ నాకు అవకాశం ఉందని వ్యక్తిగతంగా ఇప్పుడు